స్టాక్ మార్కెట్లో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయిన వాళ్ల కథలు వినడం మనందరికీ భలే ఇష్టం కదా. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీకొక పెద్ద షాకిస్తుంది. ఏకంగా $3 లక్షల పైగా, అంటే మన కరెన్సీలో కోట్ల రూపాయలు డే ట్రేడింగ్లో కోల్పోయిన ఒక కుటుంబం కథ ఇది. ఇది కేవలం డబ్బుల విషయమే కాదు సుమా, పన్ను చట్టాలకు మరియు మన మానవ సైకాలజీకి మధ్య ఉన్న కనెక్షన్ గురించి కూడా చెప్తుంది. అసలు ఆ నష్టం తర్వాత వాళ్లు ఎదుర్కొన్న పన్నుల సమస్యలు ఏంటి, వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా ఈ చార్ట్ చూడండి. 78%. అవును, డే ట్రేడింగ్ చేసేవాళ్లలో 78% మంది తమ డబ్బును పూర్తిగా కోల్పోతున్నారు. 10 మందిలో 8 మంది నష్టపోతున్నారు. అంటే ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు అనే భ్రమ ఎంత తప్పు అనేది ఈ ఒక్క నంబర్ చెప్పేస్తోంది. డే ట్రేడింగ్ అంటే చాలా సురక్షితమని, త్వరగా లాభాలొస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ గెలిచేవాళ్లకన్నా సర్వం కోల్పోయేవాళ్లే ఎక్కువ. ఈ చేదు నిజాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం మొదటి టాపిక్కి వెళ్దాం. అదేంటంటే డే ట్రేడింగ్ భ్రమ. అసలు ఈ డే ట్రేడింగ్ అనేది ఒక పెద్ద ఉచ్చులాంటిది. మొదట్లో వచ్చే చిన్న చిన్న లాభాలు చూసి ఇక మార్కెట్ మొత్తం మనకు అర్థమైపోయింది అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ ప్రారంభ విజయాలు మన టాలెంట్ వల్ల వచ్చినవి కావు. అవి కేవలం క్యాసినోలో రౌలెట్ ఆడేటప్పుడు దక్కే లక్ లాంటివి మాత్రమే. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తిక్కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఆ మొదటి లాభాలే రాబోయే ఆ పెను తుఫాన్ను అతను పసిగట్టలేకుండా చేశాయి. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. ఒక విపత్తు యొక్క విశ్లేషణ. ఇదేదో పుస్తకాల్లో రాసిన థియరీ కాదు. ఒక సాధారణ కుటుంబం నిజంగా ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితి. వాళ్ల వార్షిక ఆదాయం అప్పట్లో కేవలం $38,000 మాత్రమే. ఇంట్లో అప్పుడే పుట్టిన ఒక చిన్న పాప కూడా ఉంది. ఆ టైంలో వాళ్లకి వారసత్వంగా ఒక రిటైర్మెంట్ అకౌంట్, అంటే పన్ను పడే ఒక ఐఆర్ఏ అకౌంట్ వచ్చింది. ఇంకేముంది, ఆ డబ్బు డ్రా చేశారు, ట్యాక్సులు కూడా కట్టేశారు. ఆ తర్వాత అతను ఇంట్లో కూర్చుని డే ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు. రిజల్ట్ ఏంటో తెలుసా? కేవలం 6 వారాల్లో, అవును, జస్ట్ 6 వారాల్లో ఏకంగా $3,16,000 పోగొట్టుకున్నాడు. అసలు ఊహించడానికే భయంగా ఉంది కదూ. ఇప్పుడు మూడో విభాగం చూద్దాం. మూలధన నష్టం అనే ఉచ్చు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత పన్ను చట్టాలు ఎలా ఉంటాయో చూస్తే మతిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 3,000. మన ఆదాయం నుంచి పెట్టుబడి నష్టాల్ని తీసివేయడానికి పన్ను చట్టాలు ఒప్పుకుంటాయి. కాని దానికొక కఠినమైన లిమిటుంది. పన్ను నిబంధనల ప్రకారం మన సాధారణ ఆదాయం నుంచి మూలధన నష్టాల కింద సంవత్సరానికి కేవలం $3,000 మాత్రమే మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతకు మించి ₹1 కూడా కుదరదు. మరి ఈ $3,000 లిమిట్ వల్ల వచ్చే అసలైన ప్రాబ్లమేంటో తెలుసా? 115 సంవత్సరాలు. మీరు విన్నది కరెక్టే. ఆ కోల్పోయిన $3,16,000 నష్టాన్ని సంవత్సరానికి 3,000 చొప్పున పన్ను మినహాయింపుగా చూపించుకుంటూ పోతే అది కంప్లీట్ అవ్వడానికి ఖచ్చితంగా 115 ఏళ్లు పడుతుంది. అంటే ఒక మనిషి జీవితకాలంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవడమనేది ఇంపాసిబుల్. ఈ మ్యాథ్స్ చూశాక ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. సరే, మరి దీనికి సొల్యూషన్ లేదా? ఇక్కడే మనం 4వ విభాగానికి వస్తాం. ఒక ప్రమాదకరమైన పన్ను వ్యూహం. ఈ 115 నిరీక్షణను తప్పించుకోవడానికి వాళ్ళొక అకౌంటెంట్ను కలిశారు. ఆయన ఒక టెక్నికల్ సలహా ఇచ్చాడు. అదేంటంటే ఒక బ్రోకరేజ్ అకౌంట్ను ఓపెన్ చేయడం. అసలు ఈ బ్రోకరేజ్ అకౌంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి వాడే అకౌంట్ ఇది. దీని ద్వారా వచ్చే లాభనష్టాలు తక్షణమే అదే సంవత్సరంలో పన్ను పరిధిలోకి వస్తాయి. మరి ఆ అకౌంటెంట్ సాధారణ రిటైర్మెంట్ అకౌంట్ కాకుండా ఈ బ్రోకరేజ్ అకౌంట్ని ఎందుకు సజెస్ట్ చేశాడో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్కి స్వల్పకాలిక బ్రోకరేజ్ లాభాలకు మధ్య ఉన్న తేడాను మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. లాంగ్ టర్మ్ ఫండ్స్లో వచ్చే లాభాలపై ట్యాక్స్ వాయిదా పడుతుంది. కాబట్టి వాటితో ఇప్పుడే వచ్చిన ఈ భారీ నష్టాలను కవర్ చేయలేము. కానీ బ్రోకరేజ్ అకౌంట్ ద్వారా వచ్చే షార్ట్ టర్మ్ లాభాలు అదే సంవత్సరంలో ట్యాక్స్ కిందకు వస్తాయి. సో ఆ అకౌంటెంట్ ప్లాన్ ఏంటంటే, వీళ్లు మళ్లీ బ్రోకరేజ్ అకౌంట్లో ట్రేడింగ్ చేసి షార్ట్ టర్మ్ లాభాలు తెచ్చుకుంటే ఆ లాభాల మీద ట్యాక్స్ పడకుండా ఈ పాత షార్ట్ టర్మ్ నష్టాలను అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. టెక్నికల్గా చూస్తే ఈ లెక్క పక్కాగా కరెక్టే. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.
ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఆ సలహా అద్భుతంగా అనిపించొచ్చు, కానీ ఒక్కోసారి మంచి పన్ను సలహా మన మానసిక ఆరోగ్యానికి అత్యంత చెడ్డ సలహా అవుతుంది. కేవలం పన్ను తగ్గించుకోవడం కోసం అప్పటికే లక్షలు పోగొట్టుకుని డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని మళ్లీ అదే ప్రమాదకరమైన మార్కెట్లోకి నెట్టడమనేది నిజంగా ఒక డేంజరస్ ట్రాప్. ఇప్పుడు మన 5వ విభాగం సంపద మరియు మానసిక ఆరోగ్యం చూద్దాం. ఆ 6 వారాల్లో అంత భారీ నష్టం జరిగిన తర్వాత ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. డాక్టర్లు అతనికి బైపోలార్ డిజార్డర్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. అంటే అతను ఆ ట్రేడింగ్ చేసిన టైంలో మానిక్ ఎపిసోడ్లో, అంటే ఒక రకమైన తీవ్రమైన ఉన్మాద స్థితిలో ఉన్నాడన్నమాట. అలాంటి టైంలో మనుషులు ఏమాత్రం ఆలోచించకుండా విపరీతమైన రిస్క్ తీసుకుంటారు. బైపోలార్ లాంటి మానసిక అస్థిరత ఉన్నవారికి ప్రతి నిమిషం టెన్షన్ పెట్టే ఈ డే ట్రేడింగ్ వాతావరణమనేది అస్సలు సూట్ అవ్వదు. అది వాళ్ళ పాలిట ఒక శాపం లాంటిది. అందుకే అలాంటి వ్యక్తిని ట్యాక్స్ సేవ్ చేసుకోమని చెప్పి మళ్లీ బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేయమనడం ఎలా ఉంటుందో తెలుసా? మనల్ని అప్పటికే కాటేసిన పాములతోనే మళ్లీ ఆడుకోవడం లాంటిది. ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో గమనించండి. ఒకసారి చావు తప్పి కన్ను లొట్టపోయిన తర్వాత కేవలం ఒక పన్ను తగ్గింపు కోసం ఆ వ్యక్తిని మళ్లీ అదే జూదంలోకి దించడమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఇది విన్నాక మనకందరికీ ఒక లోతైన ప్రశ్న ఎదురవుతుంది. ఇంత భారీగా నష్టపోయినప్పుడు దాన్ని కవర్ చేయడానికి మళ్లీ ప్రయత్నించడం కంటే కొన్నిసార్లు ఆ కోల్పోయిన డబ్బును వదిలేసి అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోవడం మంచిదా? ఖచ్చితంగా. ఒక కుటుంబం ప్రశాంతంగా ఉండాలన్నా, వాళ్ల ఫ్యూచర్ సేఫ్గా ఉండాలన్నా ఆ భారీ నష్టాన్ని అలాగే యాక్సెప్ట్ చేసి ముందుకెళ్లడమే ఫైనాన్షియల్గా మరియు మెంటల్గా తీసుకునే అత్యుత్తమ నిర్ణయం. మరి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్లు ఏం చేయాలి? దానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇంకొక మంచి ట్యాక్స్ అడ్వైజర్ని కలిసి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. ఆ తర్వాత మార్కెట్ రిస్క్ ఏమాత్రం లేని సురక్షితమైన ఆప్షన్స్ మాత్రమే ఎంచుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యం, మానసికంగా కోలుకోవడానికి టైం ఇవ్వాలి. అవసరమైతే ఆ నష్టాన్ని పూర్తిగా అంగీకరించి ఫ్యామిలీని మరియు రిలేషన్స్ని నిలబెట్టుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫైనల్గా ఒక గొప్ప విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. తొందరపడి రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకునేవారు శిక్షను అనుభవించక తప్పదు. సంపద అనేది ఒకే రోజులో రాదు, అది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. షార్ట్ కట్స్ ద్వారా ఈజీ మనీ సంపాదించాలనే అత్యాశ ఎప్పుడూ ఇలాంటి ఘోరమైన విపత్తులకే దారితీస్తుంది. అంకెల వెనక ఉన్న ఇలాంటి ఎమోషన్స్ని, అలాగే నిదానంగా సంపదను నిర్మించుకోవడంలో ఉన్న వాస్తవాలను ఈరోజు మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను.